ఈరోజు సభ ముఖ్యమైనదిగా భావించాలి. ఎందుకంటే దేశాభివృద్ధికి సమాజ శ్రేయస్సుకు అన్ని రంగాల్లో అనేక మంది కృషి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశ స్వాతంత్ర సమరంలో నిష్ఠత, త్యాగం, దానంతో చాలామంది ముఖ్య పాత్ర వహించారు. అటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే మంచి గుర్తింపు వచ్చింది, చాలామందికి అసలు గుర్తింపు రాకపోయింది. వయస్సులు సమాజ సేవలో చాలా ముందుంటారండి, కానీ అంతా గొప్ప మాట ఇక్కడ వచ్చింది. అది మారిన కాల పరిస్థితుల్లో సవరణ అవసరాన్ని భావిస్తూ చరిత్రలో మరుగుపడిన లేదా మరిచిన ఎంతోమంది వయసు ప్రముఖులను మన జాతి గుర్తు చేసుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖ వయసు నాయకుని జన్మదిన సందర్భంగా ఏర్పాటు సభకు చేసిన మీ అందరికీ అవగతన మరొకసారి ధన్యవాదాలు. దేశ స్వాతంత్ర సమర సంగ్రామంలో తనదే శైలిలో కృషి చేసినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి యొక్క పోరాటం అనన్యం. దక్షిణ భారతదేశం నుంచి ఏకైక తెలుగు గదరవీరుడు, సమాజంలోని అసమానతలను చూచి చలించి విప్లవాన్ని విలక్షణంగా అధ్యయనం చేసిన ధీరుడు, విస్తృతమైన తన అనుభవాలను అక్షరీకరించి నేను నా దేశం అని పేరిట అద్భుతమైన ఆత్మకథను భారత ప్రజలకు అందించినటువంటి మహా వ్యక్తి ఆయనే శ్రీ దర్శి చెంచయ్య గారు. సామాన్య సాంప్రదాయ తెలుగు వయసు కుటుంబంలో ప్రకాశం జిల్లా కనిగిరిలో 28/12/1980 సంవత్సరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ధైర్య సాహసాలతో, నీతి నిజాయితీతో, ముక్కుకు సూటిగా ఉండే మనస్తత్వంతో ఉండే ఆయన పోరాటంలో అసమాన యోధుడిగా ఎదిగారు. ఒంగోలు మెట్రికులేషన్, చెన్నైలో బిఏ పట్టా పొంది ఉన్నత విద్యకై అమెరికా బెర్క్లీ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు. అక్కడ చదువుకుంటూనే దేశ స్వాతంత్రం కోసం తోటి విద్యార్థులతో కలిసి గదర్ పార్టీని స్థాపించి బర్మా నుండి సాయుధ పోరాటం సాగించడానికి అమెరికా నుండి ఆయుధాలు తీసుకువస్తూ బయలుదేరి కెనడా, ఫిలిప్పైన్స్, బ్యాంకాక్, జపాన్ తీరాల వెంబడి ప్రయాణిస్తూ మార్గమధ్యంలో బ్రిటిష్ వారికి చిక్కి చిత్రింపులకు గురయ్యారు. దక్షిణ భారతదేశంలో ఆనాడు మొట్టమొదటి రాజకీయ డిటెన్యూగా ఉంచని జైలు లేదంటే అతిశయోక్తి కాదు. అనేక జైళ్లలో ఉంచి మిలిటరీ మార్షల్ కోర్టు ముందు హాజరుపరిచినా, విచారించిన ఏ కుట్ర కేసులోనూ ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకనందున డిటెన్యూ హోదాలో 1948 సంవత్సరంలో విడుదల చేశారండి. ఆయన సాహిత్యకారుడిగా, సామాజికవేత్తగా, సంఘ సంస్కర్తగా, సాంస్కృతిక ఉద్యమకారుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన శ్రీ దర్శి చెంచయ్య గారి ప్రజ్ఞ బహుముఖం. నేను నా దేశం ఆత్మకథ అనే 22వ సంవత్సరంలో స్వాతంత్ర సమరయోధులు శ్రీ గద్దె లింగయ్య గారు మొదటిసారిగా ముద్రించిన 400 పుటల నేను నా దేశం ఆత్మకథను బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉరి కొయ్యలకు బలైన తన పంజాబ్ మిత్రుడు సర్దార్ బలవంత్ సింగ్కు, ఆయన భార్యకు అంకితం ఇచ్చారు. నిస్సందేహం తన ప్రతిబింబాన్ని నిలిచింది అని అంటారు. శ్రీ కందుకూరి వీరేశలింగం గారి స్ఫూర్తితో మొట్టమొదటి వయస్సు వితంతు వివాహం జరిపించి తద్వారా వితంతు శరణాలయ స్థాపన, మా భూమి అనే సామాజిక అంశంతో నాటి ప్రదర్శనలు, వాటి వివరాలు అమెరికా, రష్యా, జపాన్, సింగపూర్ దేశాలలోని విభిన్న రాజకీయ స్థితిగతులు ఆ రోజున ఆ ప్రస్థాన ఆత్మకథలో ఉంచారండి. ఈ లాస్ట్ పాయింట్కి ఇందాక సుబ్బారావు చెప్పారు, ఆయన డిక్షనరీ లాగే తయారు చేస్తాను, చాలా ముఖ్యమైనది. ఆయన చేస్తానికి మన ఇందాక ఆయన అడిగినట్టు కూడా మనలో కూడా ఆయన కోఆపరేట్ చేస్తే మనలో తెలుసున్న డీటెయిల్స్ ఆయన కంప్లీట్ చేస్తారు. ఆ పుస్తకం కూడా మనకి ప్రచురించి కూడా అన్ని సంస్థలకి అందజేసి ఆ సంస్థల్లో అది ఎప్పుడో రెఫరెన్స్ బుక్ కింద ఉంటే అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆ విషయం తెలుసుకుంటే నేను రావడం జరిగింది. సంతోషం, ఆయన మొదలుపెట్టారు కాబట్టి దానికి మనంతా సపోర్ట్ చేద్దాం. ధన్యవాదాలండి. దీని నిమిత్తం 20 కాపీలు బ్రీఫ్గా గూగుల్లో తీసుకున్నామండి. ఇది మీకు ఇస్తాము.
ఇంకా కాపీలు కావాలంటే జిరాక్స్ తీస్తాను, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అలాగే పిస్టల్లో బుల్లెట్ వచ్చి తగిలింది మా అమ్మ అని పాడగలమా? చెప్పండి. అది మీరు ఇంకా చిన్న వయసు కాబట్టి తెలియదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, పాత సినిమాల్లో ఇంచుమించు ప్రతి సినిమాలో ఆర్య వయసుల గురించి చాలా వ్యంగ్యమైన హెక్లింగ్, దారుణమైన కామెంట్స్ ఉండేవి. ఇందులో అయితే ఇక ఫ్రాంటల్ అటాక్. కోమటి ఇంటికి వెళ్తే, నేను కోమటి ఇంటికి వెళ్తే తక్కెట్లో రాయొచ్చి తగిలింది మా అమ్మ. అంటే మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత ప్రజారంజకంగా ఎవరికి ఏ కష్టం కలిగించకుండా మన వ్యాపారము, మన వృత్తులు చేసుకుంటూ ఉన్నా కూడా ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది తర్వాత ఏమండి 55 ఏళ్ళ క్రితం అంటున్నారు కదా, ఇప్పుడేం జరిగిందని. ఇప్పుడు కూడా ఒక డాక్టర్ గారు తన హాస్పిటల్ ఓపెనింగ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి ఒక పెద్ద ఆయన పొట్లాలు కట్టేవాళ్ళు చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టేస్తున్నారు అని ఒక డెరగేటరీ స్టేట్మెంట్ పాస్ చేశారట. అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఆయనేమి ఆయన ఆ కప్పుల్ని చదివించలేదు, లేకపోతే వాళ్ళకేమీ హాస్పిటల్ కట్టడానికి ఆయనేమి డబ్బులు ఇవ్వలేదు, ఇంకేం చేయలేదు. కానీ పొట్లాలు కట్టేవాళ్ళు అంటే మనం ఇంకా అక్కడే ఉండిపోయామా? ఒకసారి అందరూ ఆలోచించి మనము ఇప్పుడు మేము ప్రజెంట్ చేయబోయే కూడా అందుకే ఈ 60 పైచిలుకు పేర్లు కూడా అవే. ప్రతి రంగంలో ఆర్యవేశ్యులు ఒక్క ఫిలాంథ్రపిస్టులే కాదండి. ఫిలాంథ్రపీ అనేది మన రక్తంలోనే ఉంది, దాన ధర్మాలు అనేవి. అదే కాకుండా ప్రతి విషయంలో మన వారు చాలా ముందు ఇదిలో ఉన్నారు. అమెరికా వెళ్ళి చదువుకోవడానికి ఆనాటి ఆర్యవేశ్యులే ఒక 1000 రూపాయలు అమెరికా ప్రయాణానికి, తర్వాత ఆయన అక్కడికి అమెరికా వెళ్ళాక నెలకి 300 ఖర్చు అయ్యేదట. అది కూడా కొన్నాళ్ళ పాటు వైశ్యులే ఇచ్చి ఆయన్ని అమెరికా పంపించారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, వారు అమెరికాకు వెళ్ళి లాలా హరదయాల దగ్గర ఒక సపరేట్ హాస్టల్లో ఉంచి కదర్ వీరులందరినీ ట్రైనింగ్ ఇస్తుంటే మిగిలిన కొలీగ్స్ అన్నారట, వీడు కామెడీ కదా, వీడికి ఎందుకు అంత ధైర్యం వేసింది, వీడికి ఎందుకు నువ్వు ట్రైనింగ్ ఇస్తావు, వీడు మారతాడా అని. అదైన తర్వాత సరే అది జరిగింది. తర్వాత ఒకసారి బ్రిటిష్ సోల్జర్ మన దర్శి చెంచయ్య గారిని, పేరా కోమటోడా నీకు అంత ధైర్యమా, నీకేంటి పార్టీలు ఏంటి అని అడిగితే, ఈ చేతిలో ఉన్న ఆ గన్ ఒకసారి ఇస్తే నేను బ్రిటిష్ సోల్జర్స్ ఎంతమంది కాల్చి చంపుతాను చూడు, ఆ తర్వాత మాట్లాడన్నాడట. సో అంతటి ధైర్య సాహసాలు గల ఆర్యవేశ్యుడు మరొకరు మళ్ళీ పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడితో ఆ విషయాన్ని ముగిస్తున్నాను. రాజమండ్రిలో ప్రముఖులని ఒక్కసారి తలుచుకుందాం. మనకిక్కడ భూరి విరాళాలు ఇచ్చి ఎంతో పెద్ద పెద్ద నిర్మాణాలు చేసిన, సత్రాలవి కట్టిన పందిరి మహదేవుడు గారు, అలాగే నాళం పెద్ద భీమయ్య గారు, నాళం వారి చౌటరీ అండి, ఇది మెయిన్ రోడ్లో ఉంది. అదే నాళం రామలింగయ్య గారు, మీకు అందరికీ తెలుసు, వైశ్య సేవా సదనం, బత్తుల కామాక్షమ్మ గారి ప్రోత్బలంతో నాళం రామలింగయ్య గారు నగర నడిబొడ్డిన అంతటి సైట్ ఎక్వైర్ చేసి ఆనాటి వితంతు విద్య ప్రోత్సహిద్దామని అంత పెద్ద నిర్మాణం. అలాగే నాగవరపు బుచ్చబ్బాయి చౌదరి, అది కూడా
రాజమండ్రి మెయిన్ రోడ్లోనే ఉంది. మరి మెయిన్ రోడ్లో ఈరోజు ఆ ప్రాపర్టీ కాస్ట్ ఎంత ఉంటుందనేది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారి సమకాలికులు నాళం కృష్ణారావు గారు. ఆ కుటుంబం మొత్తం వారు ఆస్తిపరులే. చాలా ఉండేవి. మండపేట నుంచి రాజమహేంద్రవరం వచ్చిన నాళం ఫ్యామిలీ. నాళం కృష్ణారావు గారు ఒక కవి, మధుర కవి. అలాగే రాజమహేంద్ర కాకుండా మొత్తం ఆంధ్రదేశంలో గ్రంథాలయాలు స్థాపించారు ఆయన. ఆయన భార్య నాళం సుశీలమ్మ గారు ఆంధ్ర మహిళా గాన సభ స్థాపించారు. వారి పెద్దబ్బాయి నాళం నరసింహారావు గారు ఆనాడు సంగీత దర్శకుడు. హిందీ చలనచిత్రాల్లో సంగీతాన్ని కంపోజ్ చేసేవారట. వారి అమ్మాయి ఒట్టుకూరి లక్ష్మీకాంతమ్మ గారు బాపట్లలో పరమపదించారనుకోండి. ఆమె కూడా అద్భుతమైన ఉపన్యాసకర్త. ఆమె వారి రెండవ అబ్బాయి నాళం కామేశ్వరరావు గారు చాలా మంచి ఫోటోగ్రాఫర్. లండన్ రాయల్ సొసైటీ ఫోటోగ్రఫీ అవార్డు తీసుకున్నారు ఆయన. వీణ, తర్వాత ఫిలాంథ్రఫీ సొసైటీ, వీటన్నిటిలో కూడా ఆయన చాలా ప్రవీణత పొందారు. ఆయన కూడా పరమపదించారు. వారి భార్య గారి కూతురుగా ఆమె నటించారు. ఆ తర్వాత ఆమె మరలా చలనచిత్రాల వైపు వెళ్లకుండా ఈ రాజమండ్రి కామేశ్వరరావు గారు పెళ్లి చేసుకోవటం, రేడియో ఆర్టిస్ట్గా అట్లా సెటిల్ అయిపోయారు. ఆమె కూడా పరమపదించారు.